ఒకటి కాదు, 2 కాదు, కొన్ని వందల కామెంట్స్ వచ్చాయన్నమాట. రీసెంట్‌గా నేను పెట్టిన ఒక వీడియో గురించి. అంటే ఎన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చాయో అన్నే నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. సో, దాని గురించి ఎక్స్‌ప్లనేషన్‌కి మాత్రమే ఈ వీడియో. రీసెంట్‌గా ఫ్రెష్ బస్ అనేసి ఒక బస్ గురించి చెప్పాను. అంటే 380 రూపీస్‌కి నేను టికెట్ తీసుకున్నాను అండ్ కాంప్లిమెంటరీ ఫుడ్ కూడా ఇచ్చారు అనేసి. అంటే నాలాగా ఎక్స్‌పీరియన్స్ చేసినోళ్ళు అవును అది నిజమే, ట్రూ అని పెట్టారు. కొంతమంది అసలు తెలియని వాళ్ళు ఇట్స్ ఫేక్ అన్నారు. ఇంకొంతమంది ప్రమోషన్ కోసం అబద్ధాలు చెప్తున్నాను అని అన్నారనమాట. సో, ఇట్లా రకరకాల కామెంట్స్ వచ్చాయి. సో, దాని గురించి చెప్పడానికనమాట. ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్తాను, చీకటి పడేలోపు వెళ్ళిపోవాలి అనేసి. సో, ఆ రోజు మాత్రం మార్నింగ్ ఒక రోజు కలిసి వస్తుంది కదా అనేసి మార్నింగ్ షిఫ్ట్ చేసుకుని నేను టీసీఎస్లో వర్క్ చేస్తాను. ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది అలా కూడా అడిగారు, ఏం చేస్తావు, ఏం వర్క్ చేస్తావు, ఏం షిఫ్ట్ అంటున్నాం, ఏం చేసి వచ్చావు అని. అట్లా రకరకాలుగా నేను టీసీఎస్లో వర్క్ చేస్తాను, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. మార్నింగ్ షిఫ్ట్ చేసుకుని ఆఫ్టర్నూన్ నుంచి ఇంటికి వెళ్దాం అనుకున్నా. ఇదివరకు ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కానీ బస్ బుక్ చేసుకుని వెళ్ళేదాన్ని. బట్ విజయవాడకి నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటున్నాయి కదా అనేసి ఎల్బీ నగర్ వెళ్ళి డైరెక్ట్గా బస్ ఎక్కేస్తున్నాను అనమాట. సో, ఆ రోజు కూడా అదే అయ్యింది. షిఫ్ట్ చేసుకుని ఎల్బీ నగర్కి ఆటో బుక్ చేసుకుని అక్కడ రెడీగా ఒక బస్ ఉంది, ఫ్రెష్ బస్ అనేసి. సో, సీట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి అన్నారు. టికెట్ ఎంత అంటే 380 అన్నారనమాట. నేను కావాలంటే మీకు ఫోన్పే స్క్రీన్ షాట్, నేను చేసిన పేమెంట్ స్క్రీన్ షాట్ అండ్ నాకు టికెట్ డీటెయిల్స్ వాట్సాప్కి వచ్చాయి. ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తాను. జనరల్గా లాంగ్ జర్నీ అంటే ఎక్కడైనా సరే ఫుడ్ కోసం ఆపుతారు కదా. కానీ ఈ బస్సు ఎలక్ట్రిక్ బస్ అనమాట. సో, ఛార్జింగ్ కోసం ఒక చోట ఆపారు, సూర్యాపేట రాజుగారి తోట. అక్కడ వాష్రూమ్స్ ఉంటాయా అంటే ఉన్నాయి అన్నారనమాట. సీట్ అమ్మాయి అప్పటివరకు నాతో ఒక మాట కూడా మాట్లాడలేదు. వాష్రూమ్కే వెళ్తున్నాను నేను కూడా, రండి వెళ్దాం అంటే అనమాట. చెప్పింది అనమాట, మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మనకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది, అది వీళ్ళకి ఇక్కడ చూపిస్తే మనకి ఫుడ్ ఇస్తారు కొంచెం అని చెప్పేసి. సో, నేను డైరెక్ట్గా వెళ్ళి టికెట్ తీసుకున్నాను కదా, నాకు అలా ఉండదేమో అనుకున్నాను. బట్ నేను టికెట్ బుక్ చేసుకున్నప్పుడు నాకు ఒక నంబర్ వచ్చింది వాట్సాప్కి. సో, ఆ నంబర్ చెప్తే నాకు కూడా ఫుడ్ ఉండిద్ది అని చెప్పారనమాట. సో, అట్లా వెళ్తే అది లిమిటెడ్ అని వాళ్ళు ముందే చెప్పారు. గోంగూర రైస్ అండ్ కొంచెం కర్డ్ రైస్ పెట్టారనమాట. నేను మా పీజీలో ఆల్రెడీ పులిహార పెడితే అది బాక్స్లో తెచ్చుకున్నాను అండ్ బయట నేను ఏం తినను. బట్ ఆ రోజు నాకు ఆకలేసింది, పులిహార ఉంది, బట్ ఇక్కడ కూడా పెట్టారు కదా రెస్టారెంట్లో ఫుడ్ కదా అని చెప్పేసి తిన్నాను. నాకు బాగానే అనిపించింది అనమాట. ఓకేనా, నేను ఇక్కడ మీకు అన్ని స్క్రీన్ షాట్స్ ఇస్తాను, పేమెంట్ డీటెయిల్స్. సో, అది రాంగ్ కాదు. నాకున్నది 5000 సబ్స్క్రైబర్సే. నాకు ప్రమోషన్ చేసే అంత ఛాన్స్ ఇంకా రాలేదు. వచ్చిన ఇట్లాంటి ఫేక్ ఏమీ నేను చెయ్యను. నాకు అనిపించింది, నాకు నచ్చింది, నాకు వెరైటీగా ఏమైనా అనిపిస్తే అది వీడియోలో అప్లోడ్ చేస్తాను. కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓకేనా. ఇంకా టికెట్ ప్రైస్ విషయం అంటారా, ఆ రోజు ఎందుకు 380 ఉందో నాకు తెలియదు. రోజు 380 ఉండిద్దా ఉండదని నాకు తెలియదు. ఆ రోజు నా లక్ ఏదో బాగుండి 380 దొరికింది అని అన్నాను. ఫుల్ అయిపోతే ఎక్కువ ప్రైజులు పెంచేయచ్చు, ఎవరు ఎక్కువ పోతే సీజన్ కాకపోతే మేబీ తక్కువగా ఉండొచ్చు, అవన్నీ నాకేం తెలియదు. నేనేం మిమ్మల్ని ఆ బస్ ఎక్కండి చాలా బాగుందని చెప్పట్లేదు. నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేశాను అంతే. సో, రేపొద్దున ఇంకో బస్సు రాజధాని బస్సు ఉంటే రాజధాని ఎక్కుతాను, ఇంకోటి ఏదో ఉంటే ఇంకోటి ఏదో ఎక్కుతాను తప్ప ఇది ఎక్కండి అని నేను ఎప్పుడు రికమెండ్ చేయట్లేదు మీకు. ఓకేనా. తెలిసి తెలియక పిచ్చగా వాగకండి. బాయ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.